Hi students, good morning all of you. Today I want to explain an important topic, that is Andrews isotherms of carbon dioxide. కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆండ్రూస్ సమోష్ణోగ్రత రేఖల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీన్నే క్రిటికల్ ఫినామినా అంటారు. క్రిటికల్ ఫినామినా అంటే సందిగ్ధ దృగ్విషయం అని కూడా అంటారు. సో హియర్ observe this diagram. This is the plot of pressure versus volume at a constant temperature. అంటే ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ప్రెషర్కి వాల్యూమ్కి కనుక మనం గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ అనేటువంటిది ఎలా ఉండదంటే బాయిల్ నియమం ప్రకారంగా కనుక చూస్తే ఆ గ్రాఫ్ ఒక రెక్టాంగులర్ హైపర్బోలా, దీన్ని రెక్టాంగులర్ హైపర్బోలా అంటారు. ఆ షేప్ని రెక్టాంగులర్ హైపర్బోలా లాగా ఉంటుంది. అదే మనకి ఫస్ట్ పాయింట్ వివరించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వేరియేషన్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ప్రెషర్ at constant temperature are called isotherms. So the curves, this is the curve representing the variation of volume with pressure at constant temperature. కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మరి వాల్యూమ్తో పాటు ప్రెషర్ అనేటువంటిది ఏ విధంగా మారుతుంది అనేటువంటిది తెలియజేస్తుంది అనమాట ఈ గ్రాఫ్ అనేటువంటిది. యాక్చువల్గా ఫర్ అన్ ఐడియల్ గ్యాస్, ఒక ఆదర్శ వాయువుని తీసుకుంటే ద ప్రొడక్ట్ P ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ద ఐసోథర్మ్ వుడ్ బి రెక్టాంగులర్ హైపర్బోలా. ఈ రెక్టాంగులర్ హైపర్బోలా దేని తెలియజేస్తుందంటే యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్ వాల్యూమ్ డిక్రీజెస్, ఆర్ వాల్యూమ్ ఇంక్రీజెస్ ప్రెషర్ డిక్రీజెస్. సో దిస్ ఈజ్ ద కర్వ్. దీనికి ఏం చేశాడంటే ఆండ్రూస్ అనేటువంటి వాడు ఇన్ 1869 హీ స్టడీడ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఘన పరిమాణం అనేటువంటిది ప్రెషర్తో పాటుగా ఏ విధంగా మారుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఘన పరిమాణం మీద పీడన ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటిది వివిధ టెంపరేచర్స్ వద్ద ఒక స్టడీ చేశాడు, ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. అదే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆండ్రూస్ స్టడీడ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్. హీ మెజర్డ్ ద వాల్యూమ్ ఆఫ్ CO2 గ్యాస్ ఎట్ డిఫరెంట్ ప్రెషర్స్. మనం మొదటగా ఏం చేశాడంటే అట్ డిఫరెంట్ కాన్స్టెంట్ టెంపరేచర్స్ వద్ద హీ మెజర్డ్ ద వాల్యూమ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అట్ డిఫరెంట్ ప్రెషర్స్ అంటే సపోజ్ P1, P2, P3, P4 ఇట్లా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ప్రెషర్స్ వద్ద హీ మెజర్డ్ ద వాల్యూమ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ at a constant temperatures. Then he plotted the volume against pressures at different constant temperatures. డిఫరెంట్ కాన్స్టెంట్ టెంపరేచర్స్ తీసుకున్నాడు. ఈ డిఫరెంట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద ఈయన ఏం చేశాడంటే వాల్యూమ్స్కి అదేవిధంగా ప్రెషర్స్కి మధ్య ఒక గ్రాఫ్ని గీయడం జరిగింది. సో thus different curves are obtained. These curves are called as isotherms. వీటిని ఐసోథర్మ్స్ అంటారు. ఐసోథర్మ్స్ అంటే సముష్ణోగ్రత రేఖలు. కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మనం గీసినటువంటి గ్రాఫ్లు కాబట్టి వాటిని ఐసోథర్మ్స్ అంటారు. సో నెంబర్ ఆఫ్ ఐసోథర్మ్స్ అనేటువంటి మనకి అప్టైన్ అయింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చక్కగా సో దిస్ ఈజ్ ద experimental isotherms of carbon dioxide. So he done an experiment at 13.1 degrees centigrade. అంటే 13.1 degrees centigrade వద్ద ఆయన ఏం చేశాడంటే డిఫరెంట్ ప్రెషర్స్ వద్ద మరి కార్బన్ డైఆక్సైడ్ యొక్క వాల్యూమ్స్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూమ్ విలువలకి ప్రెషర్కి మధ్య గ్రాఫ్ అనేటువంటిది గీశాడు. గ్రాఫ్ గీస్తే he got this graph, this curve, ఈ కర్వ్ని పొందాడు. ఎక్కడ అట్ కాన్స్టెంట్ 13.1 degrees centigrade.
అదేవిధంగా 21.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మళ్ళీ అగైన్ ఏం చేశాడు, డిఫరెంట్ ప్రెషర్స్కి కార్బన్ డైఆక్సైడ్ వాల్యూమ్స్ని క్యాలిక్యులేట్ చేశాడు. క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రెషర్ వాల్యూస్కి ఆ వాల్యూమ్ వాల్యూస్కి మధ్య ఆ టెంపరేచర్ వద్ద ఏం చేసినాడు, ఒక గ్రాఫ్ అనేటువంటిది ఆయన డ్రా చేయడం జరిగింది. ఆ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అగైన్ హీ డన్ సేమ్ ఎక్స్పెరిమెంట్ ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఆఫ్ 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్, 31.1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఆయన మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఏంటి ఆ ఎక్స్పెరిమెంటు, అదే ఉష్ణోగ్రత ప్రెషర్స్ని డిఫరెంట్ ప్రెషర్స్ వద్ద డిఫరెంట్ వాల్యూమ్స్ అనేటువంటివి క్యాలిక్యులేట్ చేశాడు. క్యాలిక్యులేట్ చేసి మనకి మళ్ళీ ఆ ప్రెషర్స్కి వాల్యూమ్స్కి మధ్య గ్రాఫ్ గీయడం జరిగింది. ఆ గ్రాఫ్ అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అంటే పడంలో చూపించిన విధంగా ఈ విధంగా గ్రాఫ్ అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా ఈ డన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఎట్ 48.1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఆయన మళ్ళీ ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేశారు. డిఫరెంట్ ప్రెషర్స్కి డిఫరెంట్ వాల్యూమ్స్ క్యాలిక్యులేట్ చేశాడు. క్యాలిక్యులేట్ చేసి ఈయన ఏం చేశాడు, మళ్ళీ గ్రాఫ్ గీయడం జరిగింది. ఆ గ్రాఫ్ అనేటువంటిది ఒక పర్ఫెక్ట్ రెక్టాంగులర్ హైపర్బోలా అంటే దిస్ హైపర్బోలా రిప్రజెంట్స్ ద బాయిల్స్ లాని పాటించే ఏ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఈ గ్రాఫ్ అనమాట. ఈ గ్రాఫ్ అనేటువంటి దేన్ని చూస్తుందంటే బాయిల్స్ నియమాన్ని పాటిస్తుంది అని చూస్తుంది. బాయిల్స్ నియమాన్ని పాటిస్తే కనుక స్థిర ఉష్ణోగ్రత ప్రెషర్స్కి వాల్యూమ్స్కి మధ్య గ్రాఫ్ గీస్తే రెక్టాంగులర్ హైపర్బోలా రావాలి. కాబట్టి ఇక్కడ ఒకనొక హైయెస్ట్ టెంపరేచర్ వద్ద కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రెషర్ విలువలకి వాల్యూమ్స్కి మధ్య గ్రాఫ్ గీస్తే పర్ఫెక్ట్ రెక్టాంగులర్ హైపర్బోలా వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇక్కడ ఐసోథర్మ్స్ అట్ 13.1 డిగ్రీ సెంటిగ్రేడ్ చూద్దాం. యాక్చువల్గా దిస్ ఈజ్ ద లోయెస్ట్ టెంపరేచర్. వాస్తవం చెప్పాలంటే దిస్ ఈజ్ ద లోయెస్ట్ టెంపరేచర్. ఇట్ షోస్ దట్ అట్ లో ప్రెషర్స్ CO2 ఎగ్జిస్ట్ యాజ్ ఎ గ్యాస్ అట్ పాయింట్ ఏ. ఇక్కడ మనం గ్రాఫ్ చూద్దాం ఒకసారి. ఈ గ్రాఫ్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ పాయింట్ కరస్పాండింగ్ ఒక లైన్ తీసుకో, ఇక్కడ ఈ పాయింట్ తీసుకో, ఆ పాయింట్ అంటే అర్థం ఏంటంటే లోయెస్ట్ ప్రెషర్ వద్ద దాని యొక్క వాల్యూమ్ ఎలా ఉందండి, వాల్యూమ్ వాల్యూ హైగా ఉంది. ఎలా ఉంది, లోయెస్ట్ ప్రెషర్ వద్ద వాల్యూమ్ హైగా ఉంది. వాల్యూమ్ హైగా ఉందంటే అర్థం ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ యొక్క వాల్యూమ్ ఎక్కువగా ఉందంటే అర్థం ఏంటి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర పదార్థం అనేది 3 స్థితిలో ఉంటుంది. వాయు స్థితిలో ఉంటుంది, ద్రవ స్థితిలో ఉంటుంది, అదేవిధంగా ఘనస్థితిలో ఉంటుంది. ఇక్కడ మన ఘనస్థితి అనేది మర్చిపోదాం, ఎందుకంటే మనం చెప్పుకుంటున్న పాఠం వాయుస్థితి కాబట్టి. ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే తక్కువ పీడనం వద్ద అట్ లో ప్రెషర్ ద కార్బన్ డైఆక్సైడ్ హ్యావింగ్ హై వాల్యూ ఆఫ్ వాల్యూమ్ని కలిగి ఉంది. అది మనం పాయింట్ ఏ ద్వారా చూస్తాం. హై వాల్యూమ్ని ఎవరు కలిగి ఉంటారండి, యాక్చువల్గా గ్యాసెస్. హై వాల్యూమ్ కలిగి ఉందంటే అర్థం ఏంటంటే ఎట్ పాయింట్ ఏ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ లైక్ గ్యాస్ అంటే వాయువు వలె ఉంది. అది వాయువు వలె అంటే తక్కువ పీడనం వద్ద మనకి వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ పీడనాల వద్ద కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో ఉందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ రూపంలో ఉంది. అదే ఆ పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మళ్ళీ ఒకసారి దాన్ని రివిజన్ చేసుకుంటే చూడండి. ద ఐసోథర్మ్ అట్ లోయెస్ట్ ఎంప్లాయిడ్ టెంపరేచర్ షోస్ దట్ అట్ లో ప్రెషర్స్ CO2 exists as a gas at point A. సో యాజ్ ద ప్రెషర్ ఇంక్రీజెస్, ఇక్కడ ఏమవుతుంది, పీడనాన్ని పెంచామనుకోండి, పీడనాన్ని పెంచితే బాయిల్స్ నియమం ప్రకారం ఏమవుతుంది, ద వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ డిక్రీజెస్ అలాంగ్ AB ఇన్ అకార్డెన్స్ విత్ ది బాయిల్స్ లా. అంటే మనకి వీడు ఏమంటున్నాడు, మెల్లిగా పీడనం పెంచుతున్నాడు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇలా గ్రాఫ్ వెళ్ళిందంటే అర్థం ఏంటండి, పీడనాన్ని పెంచుకుంటా వెళ్ళాం. పీడనాన్ని ఏం చేసాం చెప్పండి, పెంచుకుంటా. ఇదేమో లో ప్రెషర్ దగ్గర పాయింట్, బి పాయింట్ చూడండి.
బి పాయింట్ హై ప్రెషర్. దీన్ని సపోజ్ P1 అనుకున్నారనుకో, ఇది P2. అంటే P2 అనేటువంటిది ఎక్కువ పీడనం, ఎక్కువ వాల్యూ అనమాట. అంటే పీడనాన్ని పెంచితే ఏమైంది, పీడనాన్ని పెంచితే వాల్యూమ్ తగ్గింది. ఏ పాయింట్ దగ్గర ఉన్న వాల్యూము బి దగ్గరికి వచ్చింది, వాల్యూమ్ తగ్గింది. వాల్యూమ్ తగ్గిందంటే అర్థం ఏంటండి, ఇక్కడ వాల్యూమ్ తగ్గిందంటే మనకి గ్యాస్ అనేటువంటిది ఏదో ఒక స్థితికి చేంజ్ అవుతూ ఉందని అర్థం. ఏదో ఒక స్థితికి చేంజ్, దానిలో మార్పు వస్తుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ మనకి ఏబీ గ్రాఫ్, ఏ నుంచి బికి ఘనపరిమాణం తగ్గింది, ఎప్పుడు పీడనం పెరిగింది. పీడనం పెరిగే కొద్దీ ఘనపరిమాణం ఏమైంది చెప్పండి, తగ్గింది. అది కాబట్టి మనకి పీడనాన్ని పెంచుకుంటా పోతే మనకి బాయిల్స్ లా ప్రకారం, అకార్డింగ్ టు ద బాయిల్స్ లా, మనకి వాల్యూమ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఆ వాల్యూమ్ డిక్రీజ్ అవడాన్ని ఎలా తెలియజేసాము అంటే మనం ఏబీ కర్వ్ ద్వారా చూపించాం. మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు చూడండి, అట్ పాయింట్ బి లిక్విఫికేషన్ ఆఫ్ ది గ్యాస్ స్టార్ట్స్. అంటే పాయింట్ బి వద్ద మనకి ఏమైంది, వాల్యూమ్ అనేది ఏ పాయింట్తో పోలిస్తే బి పాయింట్ వద్ద కార్బన్ డైఆక్సైడ్కి మనకి వాల్యూమ్ ఘనపరిమాణం తక్కువగా ఉంది. ఇప్పుడు మనం మళ్ళా పీడనాన్ని పెంచామనుకోండి, పీడనాన్ని పెంచినప్పుడు ఏమవుతుందంటే వాల్యూమ్లో పెద్దగా చేంజ్ రావట్లా, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది. వాల్యూమ్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంది. మనం పీడనాన్ని పెంచినా సరే కొంత లిమిట్ వరకు మనకి పీడనం అనేటువంటిది ఎలా ఉందో చెప్పండి. కొంత లిమిట్ వరకు ఈ మనం ఇంకా కొంచెం ఘనపరిమాణాన్ని పెంచుదాం. ఇక్కడ బి పాయింట్ వద్ద మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బి పాయింట్ వద్ద ఏమవుతుందంటే మనకి వాల్యూమ్ తక్కువ ఉంది, అంటే గ్యాస్లో సమ్ చేంజ్ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఆ చేంజ్ ఏంటంటే, బి పాయింట్ వద్ద మనం పీడనం పెరిగే కొలది ఏమవుతుందంటే మనకి గ్యాస్ లిక్విడ్గా మారుతూ ఉంటుంది. అదే ఈ పాయింట్ మనకు చెప్పింది. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే, ఇక్కడ చూడండి, అట్ పాయింట్ బి liquefaction of gas starts, hence the volume decreases suddenly at the same pressure. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సేమ్ ప్రెషర్ వద్ద సడన్గా వాల్యూమ్ ఏమైంది, బి పాయింట్ నుంచి సి పాయింట్కి తగ్గింది. ప్రెషర్ అదే, సేమ్ ప్రెషర్ వద్ద సడన్గా వాల్యూమ్ ఏమైందండి, తగ్గింది. సడన్గా వాల్యూమ్ తగ్గడం అనేటువంటిది దేని సూచిస్తుందంటే గ్యాస్ అనేటువంటిది లిక్విడ్గా మారింది అనే సంకేతాన్ని సూచిస్తుంది అన్నమాట. అట్ సేమ్ ప్రెషర్ ద వాల్యూమ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ సడన్లీ డిక్రీజెస్. దిస్ రిప్రజెంట్స్ ద గ్యాస్ becomes